హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ సారు. వెల్కమ్ బ్యాక్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు మనం చాలా సింపుల్‌గా ఇంట్లో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నటువంటి కర్రీనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అదేనండి బీరకాయతో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. చాలామంది రెగ్యులర్‌గా బీరకాయనైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇలా ఒక్కసారి కనుక ట్రై చేయండి. ఎందుకంటే ఇలా గనుక చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో చేస్తే అంత బావుంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఇక దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్‌నైతే వేసుకోండి. ఆయిల్‌ని వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్రనైతే వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఇవి చక్కగా చిటపటలాడుతూ ఉన్న తర్వాత మీడియం సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అవి కూడా చక్కగా మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. మరీ బ్రౌన్ కలర్ కాదండి. మీడియం కలర్‌లో ఉంటే సరిపోతుంది. ఇవి చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలనైతే ఇందులో డైరెక్ట్‌గా వేసేయండి. ఇక ఈ శ్రావణ మాసంలో చాలామంది ఉపవాసాలైతే చేస్తూ ఉంటారు. ఉపవాసం చేసేటప్పుడు ఎక్కువగా నాన్ వెజ్ అయితే వండకుండా ఉంటారు కాబట్టి వెజిటబుల్స్‌లో చక్కగా ఇలా ఒక్కసారైతే ట్రై చేయండి. ఈ శ్రావణ మాసంలో చాలా అంటే చాలా బావుంటుంది. ఇక నేను ముందుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయలనైతే పూర్తిగా ఇందులో వేసేసాను. ఒక గరిటె వంతుగా నేనైతే శనగపప్పును చక్కగా కడిగి ఇందులో వేసేసుకున్నాను. నేనైతే ఏమీ నానబెట్టలేదండి. డైరెక్ట్‌గా వేసుకున్నా మనకు చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ అలా కలుపుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలపాల్సిన అవసరం ఏమీ లేదండి. ఇలా మనం కలిపేసుకొని అలా మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బీరకాయలో వాటర్ అనేది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు చాలా చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదండీ! చాలా అంటే చాలా చక్కగా ఉడికిపోతున్నాయి. జస్ట్ అలా ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ తీసి ఇలా టమాటోస్ వేసుకుంటే మళ్ళీ మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఆ తర్వాత కాస్త పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ పౌడర్ చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మెయిన్ సీక్రెట్ అంటే ఇదేనండి. ఇది చక్కగా ఇలా మిక్సీలో వేసుకోండి. ఇలా కచ్చా పకాగానే వేసుకోండి. మరీ పేస్ట్‌లా చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా వేసుకొని మరొక్కసారి కలుపుకోండి. స్మెల్ అయితే చాలా అంటే చాలా బావుంది. నోరూరిపోతుంది. చాలా తినేయాలనిపిస్తుంది కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలా వేసుకున్న తర్వాత కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేయండి. ఇక నేను సాల్ట్ అనేది వేసానండి. కాకపోతే లెంత్ ఎక్కువైతుందని చూపించలేదు. సాల్ట్ వేసేసుకున్నా కాబట్టి మనకు చాలా చక్కగా బీరకాయ కూడా ఉడికిపోయింది. అలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యేసుకున్న తర్వాత మనకు కర్రీ అనేది ప్రిపేర్ అయ్యింది. చూసారు కదండీ! చాలా అంటే చాలా బావుంది. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. చాలా బావుంది. ఇది రైస్‌లోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా బావుంటుంది. ఇక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.